సంతోషించే వాళ్ళని చూస్తేనేమో ఏడుస్తాం, ఏడ్చే వాళ్ళని చూస్తేనేమో సంతోషిస్తాం. అది లోకం తీరు, మనుషుల తీరు. ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి, ఆ రోజు పక్కింట్లో ఏడుపే. మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అన్నో తమ్ముడో, వీళ్ళకి ఏడుపే. పెద్ద టీవీ తీసుకొచ్చారనుకోండి, ఏడుపే. ఒక 3 తులాల నెక్లెస్ కొన్నారనుకోండి, ఏడుపే. మంచి కారు కొన్నారనుకోండి, ఏడుపే. మన దగ్గర అన్నీ ఉన్న ఎదుటోడు కొంచెం బాగుపడితే తట్టుకోలేని సమాజం. ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వే వాళ్ళతో, సంతోషించే వాళ్ళతో ఏడ్చే వ్యక్తి యొక్క కన్నీటిని మనం అర్థం చేసుకోగలగాలి. ఏడ్చే వ్యక్తి యొక్క దుఃఖాన్ని మనం గ్రహించగలగాలి. ఒక వ్యక్తి ఏ మనసు గాయమై ఏడుస్తున్నాడో, ఏ మనసు ఏ కష్టమై ఏడుస్తున్నాడో అది మనం ఫీల్ అవ్వగలగాలి. ఎందుకు ఏడుస్తూ ఏం పని పాటలేదు నీకు అని చెప్పేసి ఆయన తిట్టకూడదు. ఏడ్చే వ్యక్తి కన్నీటిని అర్థం చేసుకోవాలి, కొంచెం ఓదార్పుని ఇవ్వగలగాలి. అలా సంతోషించే వాళ్ళతో ఇది మెచ్యూరిటీ, ఇది ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధంగా మనం రూపాంతరత చెందాల్సిన అవసరము ఉంది.